Dear students, welcome to all. Today we discuss about an application of definite integrals. Definite integrals की application definite integrals యూజ్ చేస్తూ మనం ఒక అప్లికేషన్ని ఇప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. వాట్ ఈస్ దట్? టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బై గివెన్ కర్వ్స్. అంటే ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉపయోగించి ఇచ్చిన కర్వ్స్ తోటి ఆవరించబడే ప్రదేశ వైశాల్యం అన్నమాట కడతాం. ఎలా అనేది చూస్తాం. దానికోసం application of definite integral to areas. For that, suppose given curve is y is equal to f of x is non-negative continuous function defined on a closed interval ab, that is lies between a and b. Then the area under the graph of f between the ordinates x is equal to a and x is equal to b and the x-axis is the definite integral a to b f of x dx. అంటే x is equal to a, x is equal to b అనే టూ లైన్స్ ఉంటాయి. x is equal to a, x is equal to b అనే టూ లైన్స్, దట్ ఈస్ vertical lines parallel to y axis. అది ఎక్స్ యాక్సిస్ ఒకటి ఉంటుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ ఉంటుంది. ఈ మధ్యన ఉన్నటువంటి రీజియన్ యొక్క ఏరియా ఈజ్ డినోటెడ్ బై ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఫర్ దట్ వీ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ పాసిబుల్ వేస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఏరియాస్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఇంటిగ్రాండ్. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ ఉంది కదా, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ ఉంది కదా ఇంటిగ్రాండ్, దాని యొక్క నేచర్ని బట్టి మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది. కొన్ని కేసెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. Now, the area of the region bounded by the curve y is equal to f of x and x-axis and the line x is equal to a, comma x is equal to b is, you observe, this is case 1. Suppose this is the x-axis and this is the y-axis with origin O. This is the ordinate x is equal to a, that is the line parallel to y axis. X is equal to a is parallel to y axis at a, and x is equal to b, this is also parallel to y axis at b. These are two ordinates, x is equal to a, x is equal to b. Suppose this is our function y is equal to f of x, y is equal to f of x. ఇప్పుడు వీటి మధ్యన ఉన్నటువంటి ఏరియా ఏదైనా చూడాలి. x is equal to a అనే లైన్ ఇది, x is equal to b అనే లైన్ ఇది, this is x axis, this is our curve y is equal to f x. Suppose the curve is like that. So what is the region bounded by these lines and curve? Yes, this is the part. We find the area of this part. ఈ పార్ట్ యొక్క ఏరియా కట్టాలి. ఫర్ దట్ ఫస్ట్ వెరిఫై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0 ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ 0 ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే ఏబి మధ్యన ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివా నెగిటివ్ ఒకసారి వెరిఫై చేస్తాం. అది పెద్ద కష్టమేం కాదు. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, యూ టేక్ వన్ వాల్యూ బిట్వీన్ 1 and 5, substitute, suppose x is equal to, substitute the given curve. If that we have greater than equals to 0, then we say that in between 1 and 5 f of x is greater than equals to 0. అందుకని ఎక్స్ యాక్సిస్ పై వైపు పెట్టేసాను చూడండి. ఈ రీజియన్కి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ద ఏరియా. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. అసలు ఎక్కువ ప్రతి దానికి ఎక్కువ వాడేది ఇదే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లిమిట్స్ చూస్తారు. ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0 ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ 0 అబ్జర్వ్ చేస్తారు. ఇఫ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0 ద ఏరియా ఈజ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సింపుల్. దట్ ఈస్ ద కేస్ 1. అబ్జర్వ్ కేస్ 2. వాట్ యూ సే అబౌట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ 0 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ 0 అయితే ఏమవుతుంది?
Suppose this is the x-axis and this is the y-axis with origin O. Suppose this is the ordinate x is equal to A. This is another ordinate x is equal to B. This is the function y is equal to f of x. You observe the function is below of the x-axis. That means f of x is less than equals to 0 in between A and B. So in this case, the area is minus integral a to b f of x dx. Minus integral a to b f of x dx. ఇలా ఉండేటప్పుడు చూడండి మీరు x is equal to a అనే లైన్ సరిపోయింది, x is equal to b అనే లైన్ సరిపోయింది. దిస్ ఈజ్ ద x యాక్సిస్, దిస్ ఈజ్ y is equal to f of x కర్వ్. y is equal to f of x కర్వ్ ఏముంది, x యాక్సిస్ కిందకు ఉంది. సో దట్ ఈజ్ ద రీజియన్, దిస్ ఈజ్ ద అవర్ రీజియన్ వాట్ వీ ఫైండ్ ద ఏరియా. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ 0 ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏబి మధ్యన ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ 0 అయింది. మీరు ఏరియా మామూలు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఆన్సర్ సపోజ్ లైక్ దట్ -7/6 అని వచ్చింది అనుకో, లేదా -3 అని వచ్చింది అనుకోండి. ఏరియా అంటే వైశాల్యం కదా. సపోజ్ మనకున్న ల్యాండ్ ఉందనుకోండి, మీ ఫాదర్ మనకున్న ల్యాండ్ అంతరా కొలవరా అంటే -3 ఎకరాలని చెప్పలేం కదా. సో ఏరియా ఈజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0. ఏరియా అయితే ఏముండాలి, 0 లేదా 0 కన్నా. అయితే మనకు భూమి లేకుండా ఉంటుంది, లేకపోతే ఉంటుంది ఎంత కొంత. సో దట్ ఏరియా ఈజ్ మస్ట్ బి పాజిటివ్. సో ఇలా మీరు డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఎక్స్ డిఎక్స్ కడితే నెగిటివ్లో వస్తుంది. అందుకని పుట్ మైనస్ బిఫోర్ ఆఫ్ ద ఇంటిగ్రాండ్. చూడండి ఇక్కడ మైనస్ పెట్టని చూసారా. సో మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ 0 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. ఇది ఒక్కటే మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఎక్స్ డిఎక్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్ కింద ఉంటే మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఎక్స్ డిఎక్స్. ఒకవేళ మీరు అది ఫైండ్ అవుట్ చేయలేపారు అనుకోండి, గ్రేటర్ దెన్ లెస్ దెన్ కంప్లైమ్ అంటూ మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ కట్టుకొచ్చండి. లాస్ట్లో ఆన్సర్ మైనస్ వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ నుంచి మరొక మైనస్ పెట్టుకొని వచ్చేయండి. లాస్ట్కి మైనస్ ప్లస్ అయిపోద్ది ఆన్సర్ అనమాట. సో ఫర్ యువర్ కన్వీనియన్స్, అంటే మీకు తప్పు అవ్వకుండా ఉండడం కోసమే చెప్పాను అది. కానీ జనరల్గా వెరిఫై చేస్తే మంచిది అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ 2 parts ఆఫ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఇంటిగ్రేషన్. Now another case. Suppose this is the x-axis and this is the y-axis with origin O. This is the ordinate x is equal to A. This is the ordinate x is equal to B. You observe this is our function y is equal to f of x. What you observe? Yes, the function y is equal to f of x cuts the x-axis in between A and B at a point. ఓ పాయింట్ వద్ద ఏబీల మధ్యని ఎక్స్ యాక్సిస్ ఓ పాయింట్ వద్ద కట్ చేసింది. ఆ పాయింట్ని సి అనుకోండి. అప్పుడు మన ఏరియా ఏమవుతుంది, ఈ ఎక్స్ యాక్సిస్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మధ్యన ఉన్నటువంటి ఏరియా ఏంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎస్, ఈ పార్ట్ ఒకటి వచ్చింది చూడండి, ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ ఒకటి వచ్చింది, 2 పార్ట్లు వచ్చాయి. బట్ బిట్వీన్ ఏ అండ్ సి, ఏకి సికి మధ్య ఉండేటువంటి ఈ పార్ట్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0. ఇన్ బిట్వీన్ సి అండ్ బి ఈ పార్ట్కి లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. కాబట్టి డైరెక్ట్ మీరు ఫ్రమ్ ఏ టు బి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి. సపోజ్ ఈ పాజిటివ్ పార్ట్ 10, ఈ నెగిటివ్ పార్ట్ 3 వచ్చింది అనుకోండి. మీరు డైరెక్ట్గా చేసేసారనుకోండి 4 వస్తుంది ఆన్సర్. అది తప్పు అనమాట. అంటే ఈ వాల్యూ 10 + 10, ఇది మైనస్ కదా వచ్చింది, 10 - 3 7 అయిపోతుంది. కానీ ఒరిజినల్గా మీకు ఎంత ఉన్నట్టు 10 + 3 13 ఉండాలి ఏరియా. కానీ మీరు ఇది +10 ఇది -3 యాడ్ చేసేస్తారు, 10 - 3 7 వస్తుంది. అంటే డిఫరెన్స్ 6, 3కి బదులు 6 డబల్ నెగిటివ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఫర్ దట్ దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్. సో ఇప్పుడు దిస్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్. అంటే ఏ నుండి సి వరకు పాజిటివ్ ఇంటిగ్రేషన్ కడతారు, సి నుండి బి వరకు నెగిటివ్ పెట్టి ఇంటిగ్రేషన్ కడతారు. సో అవర్ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఇంటిగ్రల్ ఏ టు బి, నాట్ ఏ టు బి, ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ పుట్ మైనస్ ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0 ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి, ఏసీ మధ్యన పాజిటివ్ అయింది కదా.
ఏసీ మధ్యన ఇది పాజిటివ్ అవుతుంది. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ జీరో ఇన్ బిట్వీన్ సి అండ్ బి, ఇది సి ఇది బి, ఈ మధ్యలో నెగిటివ్ అవుతుంది. వేర్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి, ఏకి బికి మధ్యలో సి ఉంటుంది. దెన్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బై ద కర్వ్ y is equal to f of x, the x-axis and the lines x is equal to x is equal to b is integral a to c f of x dx minus integral c to b f of x dx. That means if our function is cuts the x-axis at a point c which is lies between a and b, and if f of x greater than equals to 0 between a and c and f of x is less than equals to 0 between c and b, then our required area is not integral a to b of x dx. Yeah, what is that? Integral a to c f of x dx minus integral c to b f of x dx. Okay, you remember this. Now another case. Suppose this is the x-axis and this is the y-axis with the origin O. Now this is x is equal to a is the ordinate and another x is equal to b is another ordinate. Here we have two functions. Suppose this is y is equal to f of x function. Another function, this is y is equal to g of x function. Now what is the region bounded by x is equal to a, x is equal to b, y is equal to f of x and y is equal to g of x. x is equal to a, x is equal to b, y is equal to f x, y is equal to g of x. మధ్యన ఉన్నటువంటి ఏరియా ఇది కదా, ఈ ప్లేస్ అవుతుంది మధ్యన ఉన్నటువంటి ఏరియా ఇది అవుతుంది అనమాట. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, వెరీ సింపుల్, యూజింగ్ ద ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ఫార్ములా. లైక్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మధ్యన ఉన్న ఏరియా అంటే ఇది పార్ట్ అంతా అవుతుంది కదా. సో వై ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా, దీంతో వచ్చిన ఏరియా ఇది ఇది అవుతుంది. సో ఈ టోటల్ ఏరియాలోంచి ఈ పార్ట్ తీసిస్తే మనకు వచ్చినటువంటి ఏరియా అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో జీ ఆఫ్ ఎక్స్ తీసి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఎక్స్ డిఎక్స్ కట్ చేయాలన్నమాట. బట్ ఈ అబ్జర్వ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి, విచ్ ఫంక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు అనదర్ ఫంక్షన్. Suppose f of x is greater than equals to g of x, you put integral a to b f of x minus g of x dx. So we observe this. The area of the region bounded by the curve y is equal to f of x and y is equal to g of x is, if f of x greater than equals to g of x, this is the first case, integral a to b f of x minus g of x dx. If f of x greater than equals to g of x. Suppose g of x is greater than equals to f of x in between closed interval a b. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఎక్స్ ఎలా తెలుస్తుంది అంటే వెరీ సింపుల్. ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ బిట్వీన్ ఏ అండ్ బి, సపోజ్ దట్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు సపోజ్ సమ్ 5. సో ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 5 యూ టేక్ ఎనీ వాల్యూ 2, 3, 4, 5 like that. Substitute that, suppose x is equal to, substitute x is equal to in f of x, that is f of 2. Find the value of f of 2, find the value of g of 2. You clearly the numerals what we which is greater than you observe. If the f of 2 is equal to suppose 10, g of 2 is equal to 6, so 10 greater than equals to 6 clearly. So f of x greater than equals to g of x, so we take integral to be f of x minus g of x dx. Suppose f of 2 is equal to 3, g of 2 is equal to 8, so g of x greater than equals to f of x. So we put integral 0 to integral a to b g of x minus f x dx. చూస్తారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెద్ద, జీ ఆఫ్ ఎక్స్ పెద్ద చూస్తారు. దాన్ని బట్టి ఒకవేళ మీకు తెలియకపోయినా ఏం కంప్లైంట్, దేంట్లో చేతి తీసినా పర్లేదు, ఇంటిగ్రేషన్ చేసేయండి. లాస్ట్లో ప్లస్ వస్తే సో మీరు చేసిందే కరెక్ట్, లాస్ట్లో మైనస్ వచ్చింది అనుకోండి, పుట్ మాడ్యులస్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. ఫస్ట్ నుంచి మాడ్యులస్ పెట్టుకోవచ్చు, మాడ్యులస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చేస్తారు. లాస్ట్లో మాడ్యులస్, సపోజ్ లాస్ట్లో -5 వచ్చి మాడ్యులస్ -5 ఈజ్ ఇక్కడ 5 స్క్వేర్ యూనిట్స్ అని రాసేస్తారు. సో ఇన్ జనరల్ in either case the area is modulus integral a to b f of x minus g of x dx. వెరిఫై చేస్తే చేస్తాం, లేకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. లాస్ట్కి మైనస్ వస్తుంది ఆన్సర్ మైనస్ రాకూడదు కాబట్టి ఫస్ట్ నుంచి మాడ్యులస్ పెట్టుకొని వచ్చేస్తారు. నౌ లెట్ us see some examples. Find the area of the region bounded by y is equal to x cube plus 3 x axis and x is equal to 1, x is equal to 2. y is equal to x cube plus 3 x axis, x is equal to -1, x is equal to మధ్యలో ఉన్నటువంటి రీజియన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఇన్ బిట్వీన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 2. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఐపీ 2005, 2008, 10, 12, 15, 16, 17. సో వెరీ ఇంపార్టెంట్
for 2 marks. In closed interval minus 1 2, you take a one value, suppose minus 1 2 మధ్యలో 0 తీసుకోండి, f of 0 that is equal to 3, which is greater than equal to 0. So our f of x is greater than equal to 0 in between closed interval minus 1 2. minus 1 2 మధ్యలో f x greater than 0 కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ a to b f of x dx, that is integral minus 1 to 2 f of x is x cube plus 3 dx. ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో ఉండాలి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి. సపోజ్ మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ అలా చేయకూడదు. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో ఫంక్షన్ కింద తీసుకుని దానికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/4 ప్లస్ 3x ఫ్రమ్ -1 to 2. ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ మైనస్ పెట్టి -1 సబ్స్టిట్యూట్ చేస్తే 51/4 స్క్వేర్ యూనిట్స్. ఓకే, now let's say another problem. Find the area of the region bounded by y is equal to x square, x axis, and x is equal to -1, x is equal to 2. ఇక్కడ లిమిట్స్ కూడా x is equal to -1, x is equal to 2 అన్నాడు. y is equal to x square, you know what is y is equal to x square? Yes, y is equal to x square is represent a parabola. Here there is a square for x, so that parabola is symmetrical about y axis. x square ఉంది కదా, y axis సిమెట్రికల్గా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది అని అన్నాడు. దిస్ ఈజ్ x యాక్సిస్, y యాక్సిస్ విత్ ఆరిజిన్ O. దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు -1, -1 కాబట్టి y యాక్సిస్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 2. నౌ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్, దిస్ ఈజ్ ద parabola, y is equal to x square. Now we find the what is the region? Yes, this is x is equal to -1, x is equal to 2, x axis కర్వ్ మధ్య నుండి అంటే ఏంటి, ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఉంది, అంటే x యాక్సిస్ పైన కదా రెండు పార్ట్లు ఉన్నాయి. సో ఫ్రమ్ -1 to 2, x యాక్సిస్ పైన ఉంటే పాజిటివ్, ఇంటిగ్రల్ -1 to 2 f of x dx ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది, వెరీ సింపుల్. సో ఏరియా ఈజ్ -1 2 మధ్యన x యాక్సిస్ పైన ఉందంటే పాజిటివ్ అనమాట. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 2 x స్క్వేర్ dx. y ఈజ్ ఈక్వల్ టు f x కదా, x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 -1 to 2 సబ్స్టిట్యూట్ 3 స్క్వేర్ యూనిట్స్, ఏరియా కదా స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం అనమాట. నౌ see this another review. Find the area cut off between the line y is equal to 0 and the parabola y is equal to x square minus 4x plus 3. y is equal to 0 means, yes, y is equal to 0 means x axis, y is equal to 0 means x axis. So y is equal to x square minus 4x plus 3. We write this x square minus 4x plus 3 as x minus 1 into x minus 3. That means the parabola cuts the, what is x is equal to 1 and x is equal to 3. So cuts the x axis at x is equal to 1 and x is equal to 3. So the parabola cuts the x axis at x is equal to 1 and x is equal to 3. In between 1 and 3, what is the parabola? In between 1 and 3, the y is equal to x square minus 4x plus 3 is positive. So the area, the region bounded by these curves is, observe this diagram. This is x axis and this is y axis with origin O. Our parabola cuts the x axis at x is equal to 1 and x is equal to 3. This is our parabola cuts the x axis at x is equal to 1 and x is equal to 3. Now what is the region? Yes, this is the parabola, this is the x axis. So this is the region what we find. Okay, yes, this area we find this region, but this is below the x axis. So in between 1 and 3, y is equal to f of x less than equals to 0. So the area is minus integral 1 to 3 f of x dx. Okay, in closed interval 1 3, y is equal to f of x less than equals 0. ఇది x axis కింద కదా ఉంది ప్లేస్, సో లెస్ దాన్ ఈక్వల్స్ 0. లేనప్పుడు 1కి 3కి మధ్యన ఒక నెంబర్ తీసుకుని 2 తీసుకుని అనుకోండి, 2 స్క్వేర్ 4, 4 minus 8, 4 minus 4, minus 4 plus 3 minus 1, less than equals 0 కదా వచ్చింది. సో less than equals 0. సో మైనస్ ఇంటిగ్రల్ a to b f of x dx.
ఇది రాస్తే నెక్స్ట్ నుంచి ఇంటిగ్రేషన్ మీరు చేసేస్తారు ఈజీగా. దేనికి ఇంటిగ్రేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సో మైనస్ ఇంటిగ్రల్ 1 to 3 f of x is x square minus 4x plus 3 dx. Take the integration, substitute upper limit minus lower limit, we have 4/3 square units. Okay, are you understand? Now we discuss another problem. Find the area bounded between the curves y square minus 1 is equal to 2x and x is equal to 0. Here given x is equal to 0. X is equal to 0 means y axis. So with respect to y axis అడిగాడు. మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ విత్ రెస్పెక్ట్ x axis చెప్పాం కదా. సేమ్ విత్ రెస్పెక్ట్ టు y axis యాజ్ ఇట్ ఈజ్. ఇంటిగ్రల్ a to b f of x dx. సో ఇంటిగ్రల్ a to b f of y dy. సో x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అని రాసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు వైలో తీసుకురావాలన్నమాట అంతే. సో x ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ y యాక్సిస్. ద parabola cuts the y axis. When we curve cuts the y axis at x is equal to 0, the curve cuts the y axis. So put x is equal to 0, y square minus 1 is equal to 0. So y is equal to plus or minus 1. So the curve cuts the y axis at y is equal to plus or minus 1. See this diagram, x axis and this is the y axis origin. So the curve, this is the parabola, cuts the y axis at minus 1 at y is equal to minus 1 and y is equal to 1. So now we find the area of the region. What is the area? Yes, this is the y axis, x is equal to 0. X is equal to 0. This is the curve. So what is the area? Yes, this area we find this whole area. This area you find the whole area. But the parabola is y square, so symmetrical about x axis. So the area of this part is equal to the remaining this part. These two parts are equal. So to find the area minus 1 to 1, it is enough if find the area from 0 to 1 and twice. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేసేసి డబల్ చేసిస్తే -1 to 1 వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -1 1 x is equal to f of y. సో విత్ రెస్పెక్ట్ y x కదా, అందుకు x is equal to f of y. So 2x is equal to y square minus 1. So x is equal to y square minus 1 by 2. Y square minus 1 by 2. The y axis negative left side ఉంది కాబట్టి less than equals to 0. So area is minus. So నెగిటివ్లో ఉంది కదా, less than equals to 0 కదా, మైనస్ పెట్టాలి. -1 to 1 f of y dy. It is enough if you find -2 into from 0 to 1. ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, సిమెట్రిక్ ఉంటుంది కాబట్టి. So -2 into 0 to 1 f of y means y square minus 1 by 2. 2 cancel అవుతుంది. y square integration y cube by 3 minus 1 integration y from 0 to 1. Substitute 2/3 square units. Okay. Now see the another example. Find the area bounded with the curves y is equal to sin x, y is equal to cos x between any two consecutive points of intersection. If y is equal to sin x, y is equal to cos x, we have three problems in the same curves, but the procedure are different. Observe the first model. Y is equal to sin x, y is equal to cos x between any two consecutive points. ఆ రెండు ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్, కాన్సిక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ రెండు ఇంటర్సెక్ట్ చేసుకున్న వరుస పాయింట్స్ మధ్య ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దట్ ఫస్ట్ యూ రిమెంబర్ ద కర్వ్ ఆఫ్ y is equal to sin x and the curve of y is equal to cos x. You observe this. The two consecutive points of intersection of the curves y is equal to sin x and y is equal to cos x are, when the values of sin x and cos x are equal at s, if x is equal to 45 degrees, sin 45 1/√2, cos 45 also 1/√2.
But in the second quadrant, sin is positive, cos is negative. So second quadrant lo equal avvu. Third quadrant, sin negative, cos negative. So third quadrant lo rendu negative avvachu. Fourth quadrant, cos positive, sin negative. Fourth quadrant lo equal avvu. Kabatti if the two values of sin x and cos x are equal in either first quadrant and third quadrant. First quadrant lo 45, 0 to 90 kada 45. So pi by 4 is the 1 point. Which are the values of cos x and sin x are equal at x is equal to pi by 4. For third quadrant, 180 plus. So take 180 plus 45, 225, that is 5 pi by 4. So the consecutive points of intersections of y is equal to sin x and y is equal to cos x are x is equal to pi by 4 and x is equal to 5 pi by 4. You observe this diagram. Yes, this is the sin x curve. The red one is the sin x curve and blue one is the cos x curve. This is the sin x curve. This is the cos x curve, which is passes, sin x is passes through origin. X is equal to 0, sin x is equal to 0. X is equal to 0, cos x is pi by 2. So that is 1. This is the pi by 4. At pi by 4, sin pi by 4 is 1 by root 2, cos pi by 4 is also 1 by root 2. This is 5 pi by 4. At 5 pi by 4, 225. Sin 225 is minus 1 by root 2. So in third quadrant. Cos 5 pi by 4 is also minus 1 by root 2. Also here. So the two curves are meet at here and here. At pi by 4 and at 5 pi by 4, the two curves are intersect each other. So the two consecutive points of intersection of sin x and cos x are pi by 4 and 5 pi by 4. X is equal to pi by 4, 5 pi by 4 అయినప్పుడు sin x cos x ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అనమాట. సో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే ద రీజన్ బౌండెడ్ బై దీస్ టూ కర్వ్స్ బిట్వీన్ pi by 4 అండ్ 5 pi by 4 ఈజ్ ఎస్ దిస్ ఈజ్ ద రీజన్. ఈ రీజన్ అనమాట. ఈ పార్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఫర్ దట్ క్లియర్లీ in between pi by 4 and 5 pi by 4 two curves ఉన్నాయి కదా. టూ కర్వ్స్ ఉండేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాడ్ దెన్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రాడ్ దెన్ ఎఫ్ ఎక్స్ అని అబ్జర్వ్ చేయాలి. క్లియర్లీ pi by 4కి 5 pi by 4 మధ్యలో ఏ కర్వ్ పైన ఉంది? ఎస్, రెడ్ కలర్ ఉంది సైన్ ఎక్స్, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. బ్లూ కలర్ ఉంది కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ ఏమో పైన ఉంది, కాస్ ఎక్స్ ఏమో కింద ఉంది. కాబట్టి సైన్ ఎక్స్ గ్రాడ్ దెన్ కాస్ ఎక్స్ అని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అలా. సో in pi by 4, closed interval pi by 4, 5 pi by 4, sin x is greater than equals to cos x. సో మన థర్డ్ ఫార్మ్ ఉంది కదా, ఇంటిగ్రల్ a to b f of x minus g of x dx. సో ఇంటిగ్రల్ ద రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b. a is pi by 4, b is equal to 5 pi by 4, sin x పైన ఉంది కూడా sin x minus cos x dx. ఓకే, చూడండి క్లియర్గా ఉంది. దిస్ ఈజ్ ద sin x కర్వ్, దిస్ ఈజ్ ద cos x కర్వ్. pi by 4, 5 pi by 4 మధ్యలో సైన్ ఎక్స్ కదా పైన ఉంది. సో సైన్ ఎక్స్ నుంచి కాస్ ఎక్స్ తీసేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, టేక్ ఇంటిగ్రేషన్. సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. pi by 4 to 5 pi by 4. మొదట 5 pi by 4 రాస్తాం, మైనస్ పెట్టి pi by 4 రాస్తారు. సింపుల్గా చేస్తారు. ఏంది కాస్ 5 pi by 4 అంటే థర్డ్ క్వాడ్రంట్ నెగిటివ్ కాబట్టి మైనస్ 1 by root 2. ఈ మైనస్ ఇక్కడ ఉంటుంది, మైనస్ ఈ మైనస్ కాస్ 5 pi by 4 మైనస్ 1 by root 2. యూ పుట్ మైనస్ హియర్. సైన్ 5 pi, దిస్ ఇస్ ఆల్సో ఇన్ థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ నెగిటివ్ మైనస్ 1 by root 2. యూ పుట్ మైనస్ హియర్, minus here cos 45 1 by root 2 minus sin 45 1 by root 2. So 1 by root 2 1 by root 2 1 4 1 by roots. So you write this 4 as 2 into 2. 1 2 is split into root 2 into root 2. So root 2 cancel, 2 root 2 square units. So here given y is equal to sin x and y is equal to cos x. 7 marks ఇచ్చాడు, 4 marks ఇచ్చాడు ఈ ప్రాబ్లం. ఈ observe another, let us see another problem in the same manner. Y is equal to sin x, y is equal to cos x also again. You observe this problem.
find the area of one of the curvilinear triangles bounded by y is equal to sin x, y is equal to cos x and x axis. చూడండి ఇక్కడ కూడా y is equal to sin x, y is equal to cos x. అందుకోసం ఈ ప్రాబ్లమ్స్ అని ఒక దగ్గర చెప్తున్నాను టు కంపేర్ టు ఈచ్ వన్. సో here also given y is equal to sin x and y is equal to cos x. In the previous problem also given y is equal to sin x, y is equal to cos x. But in our previous problem find the area of the region bounded by the curves y is equal to sin x and y is equal to cos x in between the consecutive points of intersection. But here you find the area of the curvilinear triangles bounded by y is equal to sin x, y is equal to cos x and x axis. What is curvilinear triangle? You observe this diagram. Yes, you observe this diagram. In this diagram, curvilinear triangle of y is equal to sin x, y is equal to cos x and x axis. Clear గా ఉంది. sin x కి cos x కి x axis మధ్యలో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ అంటే డైరెక్ట్ లైన్స్ సైడ్స్ లైన్గా ఉండవు, అందుకనే కర్వీలీనియర్ ట్రయాంగిల్స్ అని అడిగింది. వాటి మధ్యలో ట్రయాంగిల్ క్లియర్ డయాగ్రామ్ చూస్తే ట్రయాంగిల్ ఏంటనేది అర్థమైపోతుంది. దిస్ ఈజ్ cos x diagram, this is sin x graph. Yes, this is the pi by 4. This is the at a, the point of intersection is a, and at pi by 2 this is b. So OAB is the curvilinear triangle bounded by y is equal to sin x, y is equal to cos x and x axis. ఆ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటంటే దిగండి, ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, అంటే 0కి పై బై 2కి మధ్యలో డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ కట్టేస్తానంటే కుదరదు. హియర్ దిస్ ఈజ్ sin x curve, this is sin x curve, suppose this is cos x curve, this is the origin, this is the pi by 2. 0 నుంచి పై బై 2 వరకు ఇంటిగ్రేషన్ ఇస్తే ఏ కర్వ్కి ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కడతామా, కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కడతామా, లేదా సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్సా, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనడానికి విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఇన్ బిట్వీన్ 0 to pi by 2 అని చెప్పలేము. 0 to pi by 2లో ఏది పైన ఏది కింద ఉందని చెప్పలేము, ఎందుకంటే 0 to pi by 4 కాస్ ఎక్స్ పైన ఉంది, సైన్ ఎక్స్ కింద ఉంది, అంటే కాస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. pi by 4 నుంచి pi by 2కి సైన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో అదంతా మనకి ఈ ప్లేస్ అవసరం లేదు, ఈ పార్ట్లో అవసరం లేదు మనకి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ యొక్క ఈ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ దట్ దిస్ ఈజ్ pi by 4, x ఈజ్ ఈక్వల్ టు pi by 4. సో దిస్ ఈజ్ ద కర్వ్ సైన్ ఎక్స్ కర్వ్. సో 0 to pi by 4 వరకు సైన్ ఎక్స్ అనే కర్వ్ తోటి వచ్చినట్టు ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. pi by 4 to pi by 2 అంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదేంటి కాస్ ఎక్స్ అనే కర్వ్, కాస్ ఎక్స్ కర్వ్ కదా ఇది, కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఫర్ దిస్ ఏరియా we take integration from 0 to pi by 4 of sin x. For this area pi by 4 to pi by 2 of sin x integration. Okay, are you understand? For this part 0 to pi by 4, this is the curve sin x. Pi by 4 to pi by 4 to pi by 2, this is the curve cos x. So if we find this area and this area, adding up these two, we have the required area of the region. Okay, OAB is one of the curvilinear triangle bounded by y is equal to sin x and y is equal to cos x. So area in closer to 0 pi by 4 is bounded by y is equal to sin x. 0 pi by 4 మధ్యన దేని వల్ల వచ్చింది, sin x వల్ల వచ్చింది. pi by 4 pi by 2 మధ్యన దేని వల్ల వచ్చింది, cos x వల్ల వచ్చింది. So in pi by 4 pi by 2 by y is equal to cos x. So the required area is integral 0 to pi by 4 sin x dx plus integral pi by 4 to pi by 2 cos x dx. So integration is sin x integration minus cos x from 0 to pi by 4, cos x integration sin x from pi by 4 to pi by 2. ఇది ఇంటిగ్రేషన్. మొదట ఈ అప్పర్ లిమిట్ pi by 4 రాస్తాం, తర్వాత లోవర్ లిమిట్ 0 రాస్తాం. మైనస్ ఈ మైనస్ కలిపి ప్లస్ వచ్చింది ఇక్కడ అన్నమాట.
తర్వాత అప్పుడు సైన్ పై బై 2 మైనస్ సైన్ పై బై 4 రాస్తా. సింపుల్గా చేస్తాం. అండ్ వీ హ్యావ్ 2 మైనస్ √2 స్క్వేర్ యూనిట్స్. ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి అది డిఫరెన్స్. అనదర్ ప్రాబ్లం ఇంకోటి కూడా సేమ్ y = sin x, y = cos x తోటి ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ us see this problem. Find the area of the region enclosed by y = sin x and y = cos x in between x = 0 and x = π/2. ఇక్కడ y = sin x, y = cos x, x = 0కి x = π/2కి మధ్య ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో లెట్ us see this diagram. x = 0, x = π/2, this is sin x and this is cos x. ఈ sin x కర్వ్ ఇది, బ్లూ కలర్లో ఉంది cos x కర్వ్ ఇది. 0కి π/2కి మధ్య ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 0 అంటే ఇది, π/2 అంటే ఇది, 0కి π/2కి మధ్యని, అంటే ఇక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి మన ఏరియాని. ఇక్కడ నుండి ఇక్కడ వరకు సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి మధ్యన ఉంది, అంటే ఇదిగోండి ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే 0కి π/4కి మధ్యలో చూడండి. కాస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, ఈ పార్ట్ కోసం. π/4కి π/2కి మధ్యన ఉంది, అంటే ఈ పార్ట్ అనమాట. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ పార్ట్ ఇప్పుడు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మధ్య ఉన్న పార్ట్ కాదు ఇది. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఈ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇది అవసరం లేదు. సైన్ ఇన్ బిట్వీన్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ అంటే ఇది కదా కరువు, కాస్ ఎక్స్ అంటే ఇది కదా మధ్యలో ఈ పార్ట్ అనమాట. ఇక్కడ కూడా ఉంది, సైన్ ఎక్స్ అంటే ఇది కరువు, కాస్ ఎక్స్ అంటే ఇది, ఈ పార్ట్ అంటే ఈ పార్ట్ ఈ రెండు పార్ట్లు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సైన్ ఎక్స్ అనే పార్ట్ ఇక్కడ అన్నాం అనుకోండి, దిస్ is sin x part. Suppose this is a sin x part, this is cos x part from 0. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇదిగోండి ఈ పార్ట్ అనమాట. నెక్స్ట్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మధ్యన ఎక్కడ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటే π/4 దగ్గర కదా. సో 0కి π/4కి మధ్యని కాస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. సో కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కడతాం. π/4 టు π/2, ఈ మధ్యలో సైన్ ఎక్స్ నుంచి సైన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తాం, అంటే ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ ఇన్ బిట్వీన్ 2 కర్వ్స్ అవ్వదు. ఈ పార్ట్ ఇన్ బిట్వీన్ 2 కర్వ్స్ అవ్వదు. ఇది ఫైండ్ అవుట్ చేయకూడదు. ట్రయాంగిల్ ప్రీవియస్ ప్రాబ్లంలో అది అనమాట. ఓకే, సో ఇంకా మరి ఈజీ. సో ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0/4 కాస్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, 0కి π/4 మధ్యన కాస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, అండ్ ఇన్ బిట్వీన్ π/4 టు π/2 సైన్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో రికవర్డ్ ఏరియా ఈజ్ ఇంటిగ్రల్ 0 టు π/4, 0కి π/4 మధ్యని కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కడతాం. ప్లస్ యాడ్ చేయాలి కదా, ఇది ఇంటిగ్రల్ π/4 టు π/2కి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్కి చేస్తాం. సో ఇంటిగ్రేషన్ మీరు సింప్లిఫై చేస్తే 2 × √2 - 1 స్క్వేర్ యూనిట్స్. ఓకే, చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదు, వెరీ సింపుల్. ఫస్ట్ ఫార్ములా ఒకటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే పాజిటివ్, ఎక్స్ యాక్సిస్ కింద ఉంటే నెగిటివ్. ఇంటిగ్రేట్ టు బి f(x) dx అనమాట. 7 మార్క్స్, ఇందులో 4 మార్క్స్ 7 మార్క్స్ కూడా ఉన్నాయి. అవి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దట్.